గుడ్ మార్నింగ్ తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను సాయి మాధవి బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సీఎం రేవంత్ ఎక్కడికెళ్తే అక్కడ ప్రతిపక్ష నేతలను నిర్బంధిస్తున్నారు వేములవాడ పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ నేతలను ముందస్తుగా అరెస్టు చేశారు రాష్ట్రంలో ప్రజాపాలన పేరిట నిర్బంధ పాలన సాగుతోందని సుర్వీ యాదవ్ ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ వరంగల్ పర్యటన సందర్భంగా మాజీ సర్పంచుల అరెస్టు దారుణమన్నారు విద్యుత్ నిర్వహణ చేతగాక కాంగ్రెస్ సర్కారు ప్రజలపై భారాలు మోపుతోందని కేటీఆర్ విమర్శించారు అపార్ట్మెంట్స్ సొంతంగా ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు చేసుకోవాలన్న ఆదేశాన్ని తప్పుబట్టారు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది ముంబైలో సెలబ్రిటీలు వీఐపీలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు జార్ఖండ్లో తుది దశతో పాటు దేశవ్యాప్తంగా ఉప ఎన్నికలు జరుగుతున్నాయి ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు 5 రోజుల విదేశీ పర్యటనలో ప్రధాని మోదీ జార్జ్ టౌన్ చేరుకున్నారు గయానా దేశ అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీ ఆయనకు ఘన స్వాగతం పలికారు హైదరాబాద్ గచ్చిబౌలి సిద్దికీనగర్లో కొద్దిపాటి స్థలంలో నిర్మించిన 4 అంతస్తుల భవనం రాత్రి ఒక పక్కకు ఒరగడం భయాందోళన సృష్టించింది భవనంలోని దాదాపు 30 మంది ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు ఈ క్రమంలో 3వ అంతస్తులోని ఇక్బాల్ హుస్సేన్ అనే వ్యక్తి భయంతో పైనుంచి కిందకు దూకడంతో తీవ్రంగా గాయపడ్డారు స్థానికులు వెంటనే సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు షేర్లింగంపల్లి సర్కిల్ కొండాపూర్ డివిజన్లోని సిద్దికీనగర్ ప్లాట్ నెంబర్ 1639లోని 50 గజాల స్థలంలో వి లక్ష్మణ్ స్వప్న దంపతులు 2 ఏళ్ల కిందట హ్యాపీ రెసిడెన్సీ పేరుతో G+4+ పెంట్ హౌస్ నిర్మించారు గ్రౌండ్ ఫ్లోర్ పెంట్ హౌస్లో ఒక గది చొప్పున మిగిలిన 4 అంతస్తుల్లో 2 గదుల చొప్పున కట్టారు ప్రస్తుతం ఆయా గదుల్లో అస్సాం మణిపూర్కు చెందిన 50 మంది చిరుద్యోగులుంటున్నారు 3 రోజుల క్రితం ఆ భవనం వెనుక ఓ కొత్త భవన నిర్మాణ పనులు మొదలయ్యాయి హ్యాపీ రెసిడెన్సీకి ఆనుకుని 2 పిల్లర్లకు గుంతలు తవ్వారు దాని ప్రభావంతో భవనం ఒక్కసారిగా గుంతల వైపునకు ఒరిగింది లోపలున్న వారు ప్రమాదాన్ని గ్రహించి బయటకు పరుగులు తీశారు పోలీసులు జీహెచ్ఎంసీ విపత్తు నిర్వహణ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని హ్యాపీ రెసిడెన్సీతో పాటు పక్కనున్న 2 భవనాలను ఖాళీ చేయించారు అందరినీ స్థానిక కమ్యూనిటీ హాల్కు తరలించారు ఇలాంటి అనుమతులు లేకుండా కనీస ప్రమాణాలు పాటించకుండా ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపడుతున్నప్పటికీ టౌన్ సింగ్ అధికారులు పట్టించుకోవడం లేదంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కనీస ప్రమాణాలు పాటించకుండా నిర్మాణాలు చేపట్టడంతో ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు వాపోతున్నారు మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది ఒకే విడతలో మొత్తం 288 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది మరాఠా ఎన్నికల్లో 4136 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా మొత్తం 9.5 కోట్లకు పైగా ఓటర్లు ఉన్నారు ఈ ఎన్నికల కోసం 1,186 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేసింది ఈసీ దాదాపు 6 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు ఇక ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారుడు తీరారు నిఘా నీడలో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు ఇటు బాలీవుడ్ సెలబ్రిటీలు రాజకీయ ప్రముఖులు కూడా క్యూ లైన్లలో నిలబడి ఓటేస్తున్నారు మహారాష్ట్రలో బీజేపీ శివసేన ఎన్సీపీల కూటమి మహాయుతి
కాంగ్రెస్, ఉద్దవ్ సేన, శరద్ పవార్, ఎన్సీపీ కూటమి మహావికాస్ అఘాడీల మధ్య పోటీ ఉంది. మహాయుతిలోని కమలం పార్టీ 149, శివసేన 81, ఎన్సీపీ 59 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఎంవీఏలోని కాంగ్రెస్ 101, ఉద్దవ్ పార్టీ 95, శరద్ పవార్, ఎన్సీపీ 86 సీట్లలో తలపడుతున్నాయి. సీట్ల సర్దుబాటులో ఏకాభిప్రాయం కుదరని కొన్ని స్థానాల్లో కూటమి పక్షాలు స్నేహపూర్వకంగా పోటీ చేస్తున్నాయి. బీఎస్పీ 237 మంది అభ్యర్థులను నిలపగా ఎంఐఎం కూడా తమకు పట్టుందని భావిస్తున్న 17 చోట్ల అభ్యర్థులను పోటీకి దింపింది. అభ్యర్థుల భవితవ్యం ఈ నెల 23న జరగనున్న కౌంటింగ్లో తేలనుంది. एंड बस आज यही है कि सब लोग आए वोट करें, दैट इज द मोस्ट इम्पोर्टेंट थिंग। आप भी तो आ गए थे, आप तो मुझसे पहले आ गए। జార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ కొనసాగుతోంది. తొలి దశలో 43 స్థానాలకు ఎన్నికలు జరగగా ఇవాళ 38 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రక్రియ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో 38 స్థానాలకు గాను 528 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పోలింగ్ కోసం 14,218 కేంద్రాలను ఏర్పాటు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించింది. ఇక సెకండ్ ఫేజ్లో 1,23,00,000 మంది ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో సీఎం హేమంత్ సోరెన్, ఆయన భార్య కల్పనా సోరెన్, విపక్ష బీజేపీ నేత అమర్ కుమార్ బౌరి బరిలో ఉన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ, ఇండియా కూటమి మధ్య ఉత్కంఠ పోరు నెలకొంది. 2019లో పోగొట్టుకున్న అధికారాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రయత్నిస్తోంది. మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకోవాలని జేఎంఎం, కాంగ్రెస్ కూటమి చూస్తోంది. అయితే రెండో దశ ఎన్నికల్లో అత్యధికంగా గిరిజన ప్రాంతాలు ఉండడంతో జేఎంఎం అత్యంత కీలకం కానుంది. ఇక్కడి ఫలితాలే వచ్చే 5 ఏళ్లలో రాష్ట్రాన్ని ఎవరు పాలించేది అని తేల్చనున్నాయి. సీఎం పర్యటన సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. వేములవాడలో సీఎం పర్యటన ఉండగా సిరిసిల్లలోని ముస్తాబాద్కు చెందిన బీఆర్ఎస్ నాయకులను అర్ధరాత్రి పోలీసులు అరెస్టు చేశారు. సీఎం పర్యటనకు ముందు తమని అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండించారు. పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి గారిని మేము అడుగుతా ఉన్నాం, మీ ప్రభుత్వం వచ్చి ఏడాది అయింది, ఏడాది రాగానే ఈ ఏడాదికి ఎందుకు మీ వెన్నులో ఇంత వణుకు అని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంది. ఈరోజు ఏదో మాది ప్రజాపాలన, మేమేదో గొప్పలు చేస్తున్నటువంటి మీ నాయకత్వము, మీరు మరి మమ్మల్ని ఎందుకు అక్రమ అరెస్టులు చేస్తూ ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నాం. సీఎం పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేస్తున్నారు. వేములవాడలో బీఆర్ఎస్ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. తమను అక్రమంగా అరెస్టు చేయడంపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణుగోపాలరావు అందిస్తారు. వేణు, గుడ్ మార్నింగ్. వేణు చెప్పండి, బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్టులను ఏ విధంగా చూడొచ్చు అంటారు? అప్డేట్స్ ఏంటి వేణు? గుడ్ మార్నింగ్. అంటే నిన్న అర్ధరాత్రి నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పలు గ్రామాల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, ఇంట్లలోకి వెళ్లి హౌస్ అరెస్టులు ఓవైపు జరుగుతున్నాయి, మరోవైపు అరెస్టులు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజాము 4 గంటల వరకు కూడా ప్రతి ఒక్కరిని, అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇటు పార్టీకి అంటే ప్రశ్నించే వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళందరినీ కూడా రాత్రికి రాత్రి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో ఉంచినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు ముస్తాబాదు, సిరిసిల్ల, రుద్రంగి, కోనరావుపేట, చందుర్తి అంటే ఈ మండలాలకు సంబంధించిన పలువురిని పోలీస్ స్టేషన్ లో రాత్రి అరెస్ట్ చేసి ఉంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు వేములవాడ టౌన్ లో కూడా స్థానిక నాయకులకు కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రోజు రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో పలువురు, అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని మాట ఇచ్చింది కదా, ఆ అభివృద్ధి కార్యక్రమాల విషయమై ప్రశ్నిస్తారనే ఆయనతోటే ఈ విధంగా అరెస్ట్ చేస్తున్నారని చెప్పి వారంతా కూడా ఆరోపిస్తున్నారు. అంటే రైతుల విషయంలో రైతు రుణమాఫీ కావచ్చు, రైతులకు సంబంధించినటువంటి కొనుగోలు కావచ్చు, మరోవైపు ముఖ్యంగా అయితే చేనేతకు సంబంధించింది ధార్మిక క్షేత్రమైనటువంటి సిరిసిల్లకు సంబంధించి చూసుకుంటే కూడా చేనేతకు సంబంధించినటువంటి ఇది ధార్మిక క్షేత్రం వేములవాడ. అంటే ధార్మిక క్షేత్రంలో ఎవరైనా కూడా దీనికి సంబంధించిన అభివృద్ధి పనులే కావచ్చు, నేత కార్మికులకు సంబంధించిన సమస్యలే కావచ్చు, అంటే అడుగుతారేమని ముందస్తుగానే అరెస్టు చేస్తున్నారని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సాయమాదవి అంటే ప్రజాస్వామ్యయుతంగా తాను ఇచ్చినటువంటి హామీలను అడిగే హక్కు కూడా లేదా, ఈ విధంగా అర్ధరాత్రి కూడా అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసమని చెప్పి వారు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. పోలీస్ స్టేషన్లలో ప్రతి ఒక్కరిని కూడా అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ రోజు 10 గంటలకు రేవంత్ రెడ్డి వస్తారు, కానీ అర్ధరాత్రి వారందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ చేనేతకు సంబంధించినటువంటి సమస్యలు పెద్ద ఎత్తున ఉన్నాయి. మరోవైపు ఇటు బిడిమానేరు సంబంధించినటువంటి 30 గ్రామాలకు సంబంధించిన వాళ్ళు కూడా 4,196 మందికి మాత్రమే లబ్ధిదారులకు ఇచ్చారు. అంటే 10,000 పైసలకు ఉన్నటువంటి లబ్ధిదారులకు కూడా 5,04,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఓవైపుంది. న్యాయమైన తమ హక్కులను అడిగేందుకు కూడా హక్కు లేదా, ప్రజాస్వామ్యయుతంగా అడగాలనుకుంటున్న తమను ఈ విధంగా పోలీస్ స్టేషన్ లో నిర్బంధించడం ఎంతవరకు సమంజసం అని చెప్పి అడుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే సిరిసిల్ల, ఇటు సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీ కావచ్చు, వేములవాడ కాన్స్టిట్యూన్సీలో పలు చోట్ల పలు గ్రామాలకు సంబంధించి, పట్టణాలకు సంబంధించి వారిని పలువురిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ వేణు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. లగచర్ల బాధితులకు అండగా నిలుస్తున్న ప్రజా సంఘాలు, గిరిజన సంఘాల నేతలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేస్తున్నారు. లగచర్ల గిరిజన బాధితులను పరామర్శించడానికి వెళ్తున్నారనే కారణంతో అచ్చంపేటలో గిరిజన నాయకుడు కొర్ర వంశీ నాయక్ను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కొడంగల్ నియోజకవర్గంలో ఉన్న లగచర్లలో గిరిజనులపై దాడి చేస్తున్నటువంటి పోలీసులు కానీ, అదేవిధంగా
ఫార్మా కంపెనీ అనే పేరుతోటి గిరిజనుల భూములు లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని కఠినంగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఎందుకంటే అమాయకమైన గిరిజనులు ఈరోజు పోలీసు వారి మీద కొట్టించి తిట్టించి భయబాధకు గురి చేసి వాళ్ళ యొక్క భూములు లాక్కోవడం ఎంతవరకు సంబంధించిన తెలియజేస్తూ ఉన్నాము. ఇప్పటివరకు ఏదైతే గిరిజన రైతుల మీద పెట్టినటువంటి రిమాండ్ కేసులు మొత్తం వెనక్కి తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం ప్రభుత్వానికి. సీఎం పర్యటనల సందర్భంగా మాజీ సర్పంచుల అరెస్టులను రాష్ట్ర సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ తీవ్రంగా ఖండించింది. సీఎం ఎక్కడ పర్యటనలు చేసినా అక్కడ ముందస్తుగా సర్పంచుల అరెస్టులు చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదవ్ గౌడ్. పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని అడిగిన సర్పంచులను అరెస్టు చేయడాన్ని ఆయన ఖండించారు. తక్షణమే మాజీ సర్పంచుల చర్చలకు పిలిచి పెండింగ్ బిల్లులకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా గ్రామాలలో అక్కడ ఆ జిల్లాకు సంబంధించిన సర్పంచ్లను అర్ధరాత్రి అరెస్టు చేస్తున్నారు. అదేవిధంగా మొన్న మూసి పర్యటన పేరు మీద యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న సర్పంచులను అందరినీ అరెస్టు చేశారు. నిన్న వరంగల్ జిల్లాకు సంబంధించిన సర్పంచులను వరంగల్లో జయంతి ఉత్సవాల వేడుకలు జరుపుకుంటేందుకు వెళితే అక్కడ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడ్డుకుంటారని ముందస్తు ఆ సర్పంచులను అరెస్ట్ చేసినారు. ఈరోజు అదేవిధంగా సిరిసిల్ల రాజన్న జిల్లాకు చెందిన సర్పంచులను అర్ధరాత్రి తీసుకెళ్లి ఆ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టినారు. ఈ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రి వర్యులు పర్యటన చేస్తే స్వాగతాలు వలికేటట్టు ఉండాలి కానీ నిర్బంధాలతో అరెస్టులతో చేస్తున్నారు. అది సర్పంచులు ఏమన్నా టెర్రరిస్టులా, సర్పంచులు ఏమన్నా తీవ్రవాదులా, సర్పంచులు ఏమన్నా ఉగ్రవాదులా, సర్పంచులు ఏమన్నా దొంగలా, సర్పంచులు ఏమన్నా రౌడీ సీటర్లా. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సర్పంచులు చేసిన గ్రామాలలో అభివృద్ధి పెండింగ్ బిల్లులని ఈ ప్రభుత్వాన్ని అడగడమే పాపమా? ఈ ప్రభుత్వం ఏర్పడి 11 నెలలు గడుస్తున్న సర్పంచుల పెండింగ్ బిల్లుల మీద నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తుంది. మేము సర్పంచులం ఇప్పటికీ గాంధీ మార్గంలో శాంతియుతంగానే మేము ఈ ప్రభుత్వానికి తెలిసేటట్టు మేము చేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల చెందిన ఒక ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి నిన్న అందరూ సర్పంచులు మొరబెట్టుకుంటే నిన్న సాయంత్రం వరకు కల్పిస్తానని చెప్పి ఇవాళ పొద్దుగాల అర్ధరాత్రి తీసుకుపోయి సర్పంచులను అరెస్టు చేశారు.